దేవుడు మన పితరులను మనకు మాదిరిగా ఉంచాడు. మన దేవుడు మన పితరులను మనకు మాదిరిగా ఉంచాడు. మనం ఏదో వాళ్ళకంటే గొప్పలం అయితే కాదు, వాళ్ళకంటే అతీతమైనటువంటి జ్ఞానవంతులము కాలేము. ఈరోజు టెక్నాలజీ వచ్చిందని వాళ్ళని తీసేసే హక్కు మనకు లేదు. వాళ్ళ టెక్నాలజీని మనం పరిశీలిస్తే మనం దేనికి పనికిరాం. ఆ టెక్నాలజీ ముందర ఈ టెక్నాలజీ దేనికి పనికిరాదు, శూన్యం. దేవుడు నడవమంటే నడిచారు, దేవుడు కూర్చోమంటే కూర్చున్నారు, దేవుడు పలానా స్థలానికి వెళ్ళు అంటే వెళ్ళారు. ఇప్పుడు మనది ఆ పని కాదు. దేవుడు పొమ్మన్న చాటికి పోమను, మన ఇష్టానుసారంగా పోతాం. మనకున్న గొప్ప రోగం ఇది, మనకున్న మంచి రోగం ఇది. మన ఇష్టమే దేవుడు మనకు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, ఏమనుంది? ఎవరు వాళ్ళకు దేవుడు? ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది అన్నమాట, 3వ అధ్యాయం. చాలా స్పష్టంగా ఉంటుంది, చూద్దాం అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము. ఎవరంట వాళ్ళ దేవుడు? వాళ్ళ ఇష్టమే వాళ్ళ దేవుడు. వారి కడిపే వారి దేవుడు. చూసారా? వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతూ ఉంటారు. భూ సంబంధమైన వాటి యందే మనస్సును ఉంచుతూ ఉన్నారు. చూసారా? ఇది ఇప్పుడున్న పరిస్థితి. మనం ఎలా ఉన్నామో మరి మన పరిస్థితి ఏంటో. వాక్యం తప్పిపోదు, జాగ్రత్త. వాక్యము తూచ తప్పకుండా నెరవేరాల్సిందే. దీన్ని ఆపే నాదుడు ఈ లోకంలో ఎవడింతవరకు పుట్టలే. అందుకే దేవుడు ఏం చేశాడు? నా బిడ్డలు కడుపును ఆధారం చేసుకుంటున్నారు, నా బిడ్డలు ఈ లోకాన్ని ఆధారం చేసుకుంటున్నారు, నా బిడ్డలు లోక సుఖాన్ని కోరుకుంటున్నారు. ఇక నా బిడ్డలుగా ఎప్పుడు తయారవుతారు అని తన బాధను నిజంగా మన కొరకు ఏం చేశాడు? సంపూర్ణంగా తను తాను అర్పించుకున్నాడు. తన రక్తాన్ని కార్చి ఏమంటున్నాడు ఇక్కడ? ఏం చదివాము ఇప్పుడు? ఏం చెప్పన్నాడు? మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. మీ ఇంటి మీద ఆ రక్తము గుర్తై ఉంటుంది. ఇది మర్చిపోతున్నామా? ఏ రక్తము? యేసుక్రీస్తు ప్రభువుల వారు కార్చిన రక్తం. నీ బాడీ పైన, నీ ఇంటి పైన ఆ రక్తం పూసుకో. అప్పుడు నిన్ను ఏ రోగము తాకదు. అప్పుడు నిన్ను ఏ వ్యాధి నీ చెంతకు రాదు. అప్పుడు నీ జీవితము ధన్యమవుతుంది. అప్పుడు నీవు తప్పించబడతావు. అప్పుడు నీవు నీ పరిస్థితి 20వ వచనంలో ఉంది, ఫిలిప్పీ 3:20. పరలోకములో ఉంటుంది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు నీ రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము. ఎందుకంటే నీ కడుపు కాదు, నీ సొంతం కాదు,
నీ జ్ఞానం కాదు, నీ తెలివి కాదు, నీ బుద్ధి కాదు, నీ డబ్బు కాదు, నీ ఆస్తి కాదు నిన్ను కాపాడేది. కాబట్టి ఆ రక్తము నీ ఇంటికి పూసుకో, ఆ రక్తము నిన్ను అప్లై చేసుకో, ఆ రక్తము గుర్తుగా ఉంచుకో, మర్చిపోవద్దు. గుర్తుగా ఉండడము అంటే మర్చిపోవడానికి కాదు అది. అందుకే ఆ రక్తము ఎల్లప్పుడూ కూడా నిన్ను ఏం చేస్తుంది? నిన్ను నశింప చేయక ఐగుప్తు నాశనం చేస్తుంది. ఆ రక్తం యొక్క గుర్తును నువ్వు కలిగి ఉంటే నువ్వు నాశనం కావు. లేదు కడిపే నాకు అనుకుంటే, లోకమే నాకు అనుకుంటే నాశనం తథ్యం, తప్పదు. గనుక మన జీవితంలో ఈ సత్యాన్ని మనం ఎరగాలి. ఎప్పుడైతే ఆ రక్తాన్ని మనం అప్లై చేసుకుంటామో, ఆ పవిత్రమైనటువంటి రక్తంలో మనం మిళితమవుతామో, ఆ రక్తంలో శుద్ధి చేయబడతామో, అప్పుడు మరణము మన నుంచి దాటిపోతుంది. మరణం మనకి రాదు. నీవు సంహరింపబడవు అంటాడు. మరణము మీ ముందుకు రాదు. అప్పుడు నీ జీవితంలో ఏమై ఉంటావు నీవు? అందుకే ఆ మాట ఎక్కడ రాసింది అంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముతున్నావా? నమ్మితే నీకు సాధ్యమవుతుంది, నమ్మకపోతే నాశనం అవుతుంది కదా. నమ్మవానికి సమస్తము సాధ్యమే, నమ్మని వానికి నిత్య నరకము అనేది. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడదు. ఏం పక్కకు పోయేటి కాదు ఈ మాటలు, తుడిపేస్తే పోయేటి కాదు, పెడిచే పెట్టుకుంటే పోయేటి కాదు. కాబట్టి ఆ రక్తాన్ని మనము పూసుకునే దానికి ప్రయత్నించాలి. ఆ రక్తం యొక్క ఔన్నత్యము మనం చూస్తాం. చూడండి, నిర్గమకాండము 30వ అధ్యాయము 10వ వచనం ఏమంటుంది? మరియు అహరోను సంవత్సరములకు ఒకసారి ప్రాయశ్చిత్తార్థమైన పాప పరిహార బలి రక్తము వలన దాని కొమ్ముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ తరతరములకు సంవత్సరములకు ఒకసారి అతడు దాని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయవలెను. అది యెహోవాకు అది అతి పరిశుద్ధమైనటువంటి బలియాగం. ఉందంటారా? మనకు ప్రార్థనకు కూడా మనస్పూర్వకంగా పోలే మనం. సో మరి ఈ బలియాగం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఈ పరిశుద్ధత ఎక్కడి నుంచి వస్తుంది మనకు? కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు నీ ఇంటికి ఏం చేసుకోవాలి? నువ్వు రక్తాన్ని, పరిశుద్ధమైనటువంటి కల్వరి రక్తాన్ని ఏం చేయాలి? గొర్రె పిల్ల రక్తాన్ని పూసుకో, దాన్ని అప్లై చేసుకో. అప్పుడు
ఏ రోగం నీకు తగలదు. అప్లై మనం చేసుకోలేదు కాబట్టి రోగాలు మన పట్ల బయలుదేరుతూ ఉంటాయి. ఆ రక్తంలో మనం కడగబడలేదు కాబట్టి వ్యాధులు మనల్ని సంభవిస్తూ ఉంటాయి. ఆ రక్తానికి అనుగుణంగా మనం లేవు కాబట్టి అపరిశుద్ధతకు బానిసలమైపోతూ ఉంటాం. మన మాటలు విచ్ఛిన్నంగా ఉంటాయి. మన మాటలు ఇతరులను గాయపరిచేటివిగా ఉంటాయి. మన క్రియలు ఇతరులను ఇబ్బంది పెట్టేవిగా ఉంటాయి. ఇతరులకు హాస్యాస్పదంగా ఉంటాం మనం. ఏం ప్రయోజనం? దానివల్ల ఏం లాభం నీకు? అందుకే ఆయన అంటున్నాడు, ఈ రక్తాన్ని నువ్వు పూసుకోనైనా అప్పుడు నీ జీవితము ధన్యమవుతుంది. నీవు ఇక మరణం ఉండదు నీకు. నీవు తప్పించబడతావు. ఐగుప్తు బానిసత్వం నుంచి నీవు తప్పించబడతావు. ఈ లోకమనే చీకటి జీవితం నుంచి నువ్వు తప్పించబడతావు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు తప్పించబడతావో నీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటున్నాడు. చాలా చక్కగా అంటాడు పేతురు పత్రిక 2వ అధ్యాయంలో. ఏమంటాడు? పేతురు పత్రిక 2వ అధ్యాయం, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి వెలుగులోనికి తెచ్చిన వాని యొక్క గుణాతిశయములను బట్టి నువ్వు ఆయన్ను స్తుతించే బిడ్డవైతావు, ఆయన ఆరాధించే బిడ్డవైతావు, ఆయనకు లోపడిన బిడ్డవైతావు, ఆయన పరిశుద్ధతను అనుభవించే బిడ్డవైతావు. You will be a king. నువ్వు రాజు అవుతావు, నువ్వు ప్రవక్త అవుతావు, నువ్వు దేవుని స్తోత్రం అవుతావు, దేవుని బిడ్డవైతావు. ఆ రక్తంలో ఉన్న గొప్పతనం మనం గుర్తించక ఆ రక్తాన్ని మనం అప్లై చేసుకోలేకపోతూ ఉంటాం. కాబట్టి మనము మన బ్రతుకులో, మన జీవిత పయనంలో గుర్తించాల్సినటువంటి గొప్ప విషయం ఇది. మనము నిజంగా ఈ లోకంలో పట్టబడ్డాం, ఈ లోకంతో ముడిపడ్డాం, ఈ లోకంలో మనం జీవిస్తున్నాం అనే ఆశలు మనకు ఎక్కువ ఉంటాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? లోకంలోనే ఉండాలి. యేసు కూడా లోకంలోనే ఉన్నాడు, కానీ లోకముతో కలిసిపోలే, కానీ లోకముతో ఏకీభవించలే, లోకాశకు లొంగలే. మనం రాజీ అవుతాం లోకానికి. మన మాటలు మారుతాయి, మన ప్రవర్తనలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి. మనమంతా లోకరీత్యా వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష కలిగి ఉంటాం మనం. అందుకే వాక్యం ఏమంటుంది చూడండి దయచేసి. జకర్యా గ్రంథం 9:11. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను. నా మాటను ఈ రక్తం పూసుకో. ఇది నిబంధన రక్తం. నేను నిబంధన చేశాను నీకోసం, నీ కొరకు రక్తం కార్చాను. నీవు నమ్మావా? క్షమించబడతావు. నీవు నమ్మావా? ఆ రక్తాన్ని నువ్వు ధరించుకున్నావా? రోగం నీ దగ్గరికి రాదు. ఎప్పుడైతే రక్తం నుంచి దూరం అవుతామో రోగాలు వస్తాయి మనకు. సందేహం లేదు. నేను ఉద్యోగరీత్యా ఒక్కసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దేనికోసం? అప్పుడు
దేశమంతా కంటి రోగం వచ్చింది అందరికీ. కళ్ళు ఇంకొక నేను చూస్తే సార్ ఆ వ్యాధి అవుతారు. ఆ వ్యాధితో జస్ట్ 3 days అడ్మిట్ అయినాను అంతే. మళ్ళీ నేను రోగంతో ఎప్పుడే కానీ హాస్పిటల్ అడ్మిట్ కాలే, రోగిగా అడ్మిట్ కాలే నేను. అంటే ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు ఏ వ్యాధి లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. ఓన్లీ ఐ కన్జక్టివిటీ అనే రోగము అందరికీ అంటుకున్నది ప్రపంచంలో. ఆ టైంలో జస్ట్ 3 days అడ్మిట్ అయినాను అంతే. ఇక ఎప్పుడే కానీ నో అడ్మిషన్. రోగిగా అడ్మిట్ కాలే, అందుకే చెప్తున్నా. మళ్ళా జయకుమార్ అనుకోవచ్చు లాస్ట్ మూమెంట్లో ఉన్నావు కదా 1 నెల 2 నెలలని. అది రోగిగా లేను నేను. అది ఆ సిచ్యువేషన్ దేవుడు నడిపించాడు అక్కడికి. నన్ను రోగిని కాను. యోసేపును నిజంగా చెరసాలకు నడిపించినట్లుగా దేవుడు నన్ను అక్కడికి నడిపించాడు. అక్కడి నుంచి దేవుడు అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చాడు నాకు, యోసేపుకి ఇచ్చినట్లు. కాబట్టి ప్రభునందు మన జీవితాలను మనం సరి చేసుకోవాలి. ప్రభువులో మనం కొనసాగాలి. ప్రభు రక్తంలో మనము నిబంధనను అనుభవించే వారమై ఎల్లప్పుడూ కూడా ప్రభు కొరకు మనం జీవించే వారముగా ఉండాలి. అందుకే అన్నాడు 11లో యోహానులో ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు అన్నిటికీ. మనం రోజు చచ్చిపోతుంటాం, మాటలతో చచ్చిపోతుంటాం, క్రియలతో చచ్చిపోతుంటాం, ఆలోచనతో రకరకాల మంది మనకు అర్థం కాదు. కారణం మనల్ని మనమే చూసుకోలేకున్నాను. దేవుడు ఎప్పుడు చూస్తాం? సాక్ష్య జీవితం అవసరం మనకు, క్రైస్తవునికి. కనుక ప్రతిదీ కూడా అది ఏ వస్తువైనా సరే ఏమంటాడు? తిమోతి మొదటి పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి మొదటి పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, ఎలైనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడును. ఏదైనా సరే, మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ బి, అది వాక్యంతోనే పరిశుద్ధపరచబడాలి. వాక్యం ద్వారానే పరిశుద్ధపరచబడాలి. అందుకే చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పొచ్చు, సాధారణంగా చెప్పొచ్చు. చెప్తాం మనం. ఎప్పుడు పూసుకుందాం రక్తాన్ని? రక్తాన్ని పూసుకోవడం అంటే అర్థము ఈ లోకం నుంచి వేరు కావాలి, ఈ లోకానికి చచ్చిపోవాలి, లోక ఆశకు చంపబడాలి. కాబట్టి ఈ లోక ఆశ నుంచి దూరం కావాలి. గనుక మన యొక్క
నిబంధనను, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఆజ్ఞను అనుభవించడంలో ప్రత్యేకించబడినటువంటి, ఏర్పరచబడినటువంటి వారముగా ఉంటాం. చీకటిలో నుంచి వెలుగులోనికి దాటబడినటువంటి వారముగా ఉంటాం. అది దేవునికి ఇష్టం. ఆ విధంగా ఉండడం దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ విధంగా ఉంటే నీ జీవితం ధన్యమవుతుంది. ఈ లోకంలో ఎవడు సాగకుండా ఉండడు అనే దానికి లేదు, అదే సాగుతుందే. కానీ పరలోకం చేస్తామా లేదా? చాలా వరకు ఒకరికి అన్యాయం చేయాలని ఇష్టపడతారు. చాలా వరకు నష్టపోయినోడు నిజంగా పరలోకం చేరడా? వాడే చేరేది. నష్టపోయినోడు చేరుతాడు పరలోకం. ఎందుకు? వాడు సైలెంట్గా ఉండాలి. అయితే నష్టపోయినాను ప్రభా నీ చిత్తమని దేవునికి స్తుతి చెల్లించాలి, వాడు చేస్తాడు ఖచ్చితంగా. మనకు ఆ గుణం కావాలి. తండ్రి వీళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, కానీ పర్లేదు, వీళ్ళు తెలుసో తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించు ప్రభు అని అడుగుతారు. మన బ్రతకాలి, ఆ రక్తాన్ని మనం పూసుకోవాలి. అప్పుడు మన బ్రతుకు ధన్యమవుతుంది. అదే మనకు సున్నతి, అదే మనకు మారు మనస్సు, అదే మనకు బాప్తిసం. అందుకే యేసు క్రీస్తు ప్రభువుల వారు ఏం చేశాడు అంటే, ఆయన కూడా మత్తయి సువార్త 3వ అధ్యాయం ఏం చేశాడు? ఆయన కూడా ఎక్కడి నుంచో వచ్చాడు. ఎక్కడి నుంచి చూద్దాం? 3వ అధ్యాయం 11 నుంచి. ఆ సమయమున యోహాను చేత బాప్తిసం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చాను. ఎన్ని కిలోమీటర్లు నడిచి వచ్చాడు పాపం. ఎవరు? యేసు ప్రభు. ఆయనకు అవసరమా? మాదిరికరమైన బ్రతుకది. మాదిరి. ఈజ్ అవర్ టీచర్. ఆయన మన గురువు. ఆయన మనకు నేర్పిస్తున్నాడు, డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాడు మనకు. ప్రాక్టికల్ డెమోన్స్ట్రేషన్ ఇస్తున్నాడు. థియరీ కాదు. థియరీలో అందరూ గొప్పలే, ప్రాక్టికల్స్ వస్తున్నా. కాబట్టి ఆ గురుతు మనకు అవసరం, అది పొందవలసిన అవసరత మనకుంది. అందుకు యోహాను నీ చేత నేను పొందవలసిన వాడనై ఉండగా అని నివారింపచూచాను. ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏంది ప్రభా, నీతో నేను పొందాలి కానీ నీకు నేను ఇచ్చేది ఏంటి అంటే, మనిషి చేత మనిషికి బాప్తిస్మం ఇవ్వాలి. యేసు నామమును బట్టి బాప్తిస్మం పొందాలి. ఆజ్ఞ. ఆ రక్తాన్ని నువ్వు పూసుకో, నీ ఇంటికి పూసుకో, నీకు రోగం రాదు, నువ్వు నాశనం కావు. ఆ మనిషి ద్వారా నువ్వు బాప్తిసం పొందు, నువ్వు రక్షణ పొందుతావు. వెంటనే బాప్తిసం పొందాడు పరిశుద్ధాత్మ. దేవుడు దిగి వచ్చాడు. నీవు నేను కూడా బాప్తిసం పొందాను. దిగి వచ్చాడే. ఎన్ని అబద్ధాలు ఆడుతుంటామో, ఇంకా ఎన్ని పనికిరాని మాటలు మాట్లాడుతుంటామో, ఇంకా ఎంత అసూయ కలిగి ఉంటామో, ఇంకా ఎంత ఈర్ష్య పక్క కలిగి ఉంటామో, ఇంకా ఎలా దేవుని బిడ్డలమవుతాం? కాబట్టి వాగ్దానానికి మనం లోబడిన వారమై, యథార్థతను అనుభవించు వారమై, నష్టమైన కష్టమైన భరిస్తూ దేవునికి స్తుతి చెల్లించిన వారమైతే మనం దేవుని చూస్తాం. దేవుని రక్తాన్ని మనం కలిగి ఉంటాం. దేవునితో సహవాసం కలిగి ఉంటాం. దేవునిలో పరలోక రాజ్యం చేస్తాం.
దేవుడు ఇది మనకు చక్కగా స్పష్టంగా బయలుపరిచినటువంటి దేవుడు. ఆ ప్రకారం మన జీవితాలు మనము అమర్చుకోవాలి. అందుకే ఒక మాట చదివి ముగిస్తా. మొదటి పత్రిక పేతురు 1వ అధ్యాయం 18-19 వచనాలు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. జాగ్రత్త. బంగారం ఉంటేనో, వెండి ఉంటేనో, గొప్ప గొప్ప కథలు ఉంటేనో, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనో గొప్పలు కావాలని భ్రమలు అవసరం లే మనకు. వాటి వల్ల మనం పవిత్రులము కాలేమో. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే అది కావాలి మనకు. నిష్కలంకమైనటువంటి రక్తం, అది అమూల్యమైనటువంటి రక్తం. దానికి అప్పుడు విలువ కట్టలేడు. నాకు ఓ గ్రూప్ ఉంది, నాకు ఏ గ్రూప్ ఉంది, నాకు బి గ్రూప్ ఉంది, రక్తం కావాలని పోతే 700-1500 ఇచ్చి తీసుకుంటావు. అది దొరకదు. ఆ రక్తం దొరికే రక్తం కాదు. అది మనకే మనం స్వేచ్ఛగా సొంతంగా సంపాదించే రక్తం. అది సంపాదించాలి స్వేచ్ఛగా సొంతంగా అంటే ఆజ్ఞను పాటించాలి. అప్పుడు ఆ రక్తం నీకు అప్లై అవుతుంది. అప్పుడు నీ నుంచి వ్యాధి బాధన్నీ దూరమే. ఐగుప్తు బానిసత్వం నుంచి దూరం స్వతంత్రం నీకు ఇస్తాడు దేవుడు. పరలోక రాజ్యం కనాను దేశానికి చేర్చడానికి ఇష్టపడతాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఆ రీతిగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు తెలుసుకోవాలి అంటున్నాడు. దేవుడు తెలుసుకోవాలి. మనం ఆయన ఇంకా ఎరగలే. ఆయన ఎరగాలి. అప్పుడు ఆయన రక్తము మనల్ని ఏం చేస్తుంది? పరిశుద్ధునిగా చేస్తుంది, పవిత్రంగా చేస్తుంది. అప్పుడు మనము దేవునికి సొత్తు, ఆయన సొత్తు, ఆయన మనం దాచిపెట్టినటువంటి సొత్తుల మన జీవితాలను సరిచేయడానికి ఇష్టపడతాడు. అప్పుడు మనకు ఇండిపెండెన్స్, ఇమ్యూనిటీ, స్వతంత్రం అనేది మనకు లభిస్తుంది. శక్తి వస్తుంది. చీకటికి చోటి పవి కావడం. అప్పుడు మనము యథార్థ హృదయులమై నిజంగా ఎలా ఉంటామో ప్రభు వైపు చూస్తాం. ఆయన అన్నిటికీ సమాధానం చెప్తూ వస్తాడు. అది దేవుని యొక్క చిత్తం. కాబట్టి ఆయన రక్తాన్ని మనం అప్లై చేసుకున్నాము. ఆయన రక్తంలో మనం పాలు పొందాము. ఆయన రక్తానికి మనము నిజంగా వారసులం అవుదాం. దేవుడి మాటలు ఆయన వెనుకడిలో దీవించునుగాక.